నువ్వెందుకు దీక్ష చేస్తున్నట్టమ్మా? తిన్నదారక్క. సారీ సార్. దీక్షలో ఉన్న వాళ్ళ మీద కామెడీలు చేస్తే కళ్ళు పోతాయి. నిన్ను దీక్షలో చూడటం కంటే కళ్ళు పోవడమే బెటర్. నువ్వు చెప్పమ్మా. పాప కోసం చేస్తున్నాడు మావయ్య. దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని చేస్తున్నాను. ఎందుకమ్మా అలా నత్తినత్తిగా మాట్లాడుతున్నావు? నోటిపోత సమస్య ఏమైనా ఉందా? అది పోత కాదు నాన్న, వాత. ఏంటి? అదో పెద్ద కథలేనన్నా. పూజలో నిమగ్నమయ్యి తన భక్తిని ప్రూవ్ చేసుకోవడానికి నాలుగు మీద త్రిశూలం గుచ్చుకుంది. దొంగ సచ్చినోడు. ఇంత మార్పా? త్రిశూలం గుచ్చుకోవడం ఏంటమ్మా? ఏం చేస్తాం, నా కర్మ. అది త్రిశూలం గుచ్చుకుందని నేను కూడా గుచ్చుకున్నా, కానీ అది తేలివిగా తప్పుకుంది. నేనే గుచ్చుకునేలా చేసింది. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. అయ్యయ్యో, ఇంత మార్పు వచ్చిందా? నువ్వు నాలుగు మీద త్రిశూలం గుచ్చుకున్నావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మకండి. మీరు మీ పెద్ద కొడుకుని మీ పెద్ద కోడల్ని నమ్మండి. నువ్వు చూపించినంత తేడాలు నేను చూపించలేనులేవే. అమ్మా, నీ పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. దీక్ష వెనక ఎన్ని కుట్రలున్నాయో తెలియకుండా తొందరపడి దీవించక నాన్న. నువ్వేమీ నా దీక్షని అవమానించక్కర్లేరు. రామలక్ష్మిని నిష్ఠగా దీక్ష చేయమని చెప్పు. రామా, నువ్వు రుచి చూడకపోయినా వంటలు చాలా బాగా చేసావమ్మా. ఆస్తి ఎలాగూ లేదు, కనీసం వంటలైనా రుచిగా చెయ్యాలి కదా. తినేటప్పుడు ఆస్తి గోలేంటే? నోరు మూసుకుని తిను. ఈ 3 రోజులు తిండి నిద్ర లేకుండా నేను ఉండగలనా? అమ్మా, అయ్యా, నాయనా, అమ్మా, అయ్యా, అబ్బా, దేవుడా, నాయనా, నొప్పులమ్మా, అమ్మా, అయ్యయ్యో, అయ్యా. మీ అమ్మని నేను ఇక్కడే ఉన్నాను గాని పోయిన మీ నాన్నని నేను ఎక్కడి నుంచి తేనే. నువ్వు నీ వేటకారాలు ఆపు. పొండు మీద కారం చల్లుతున్నట్టుంది. బా, ఒళ్ళంతా ఒకటే మంట. ఓ, సర్లేవే, అయిపోయిందేదో అయిపోయింది గాని వేడి నీళ్ళు పెడతాను, కొంచెం వేడి స్నానం చేసిరావే. ఈ వాతల మీద వేడి నీళ్లు పోసుకుంటే అసలు నేనుంటానా? అంతా నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. నేనేం చేశానే? కొట్టును బాదినట్టు నన్ను బాదావు. అబ్బా, వాళ్ళేదో ప్లాన్తో హారం తెచ్చి అక్కడ పెడితే యువరాణిలా ఉంటావు, హోదా నా బొంద అంటూ తెచ్చి నా మెళ్ళో వేసి చచ్చావు. చూడు, నేను అబ్బో మా అమ్మే ఇచ్చింది అని వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్లి స్వయానా నా చేతులు నేనే కాల్చుకున్నట్టు అయ్యింది. అయ్యో, అన్నయ్య అన్నట్టు కర్మ ఎవరిని వదిలిపెట్టదమ్మా. మీ ఆయనకైనా జాలి దయ ఉండాలి కదే. చేతిలో కొరడా ఉంది కదా అని నీ తోలు ఒలిచి అవతల పడేశాడు. అమ్మా, కోపంలో ఉన్నవాడికి ఎవరికైనా జాలి దయ్యా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మెళ్ళో తాళి కట్టాడు కదే. అంతకంటే ముందే వాళ్ళ అన్నయ్యకి తమ్ముడుగా పుట్టాడమ్మా. ఈయన నరాల్లోనూ అన్నయ్య లక్ష్యాలు ఆశయాలు ఎక్కిపోయాయి. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమని? మిమ్మల్ని ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోరుగా? అడుగు. ఇలా కొట్టారేంటండి? నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి. ఏమనుకున్నావు అన్నయ్య గురించి? అవి డబ్బిస్తే ఏమైనా చేస్తావా? అంటే అన్నయ్య గౌరవానికి నువ్వు వెలకట్టావు. అది తలుచుకుంటుంటే నిన్ను వద్దలుడు, ఇప్పటికే నువ్వు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక చస్తూ బ్రతుకుతుంది. ఇంకా ఏం కొడతావులే అల్లుడు, మళ్ళీ కొట్టావంటే చచ్చిపోతుంది అల్లుడు. అయినా అక్కడ అందరి ముందు కొట్టారు, కనీసం ఎక్కడైనా ఓదార్చొచ్చు కదా. అవును బాబు, పార్వతి నీ ఓదార్పు కోరుకుంటుంది. ఇంకొకసారి మళ్ళీ ఇలా చేశావంటే ఓదార్చమని అడగడానికి కూడా నువ్వు ఉండవు. ఇకనైనా బుద్ధిగా ఉండు. మా అమ్మ చెప్పినట్టు ఇంటి పని, వంట పని, తోట పని అన్ని చేస్తూ
ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకో. మనిషిగా ఉంటే సరిపోదు, మనిషిగా బ్రతకడం గొప్ప విషయం. అమ్మా, ఈ ఒళ్ళు నొప్పులు ఇంకా తగ్గనే లేదు. అబ్బా, తెల్లారితే పనులు మొదలు పెట్టాలి, అది కూడా ముతక చీర కట్టుకొని. అయ్యయ్యో, ఏం చేస్తావే? కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టయింది నీ పరిస్థితి. ఏ, నాకు ఈ సామెతలు ఆపాదించుకో. తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. రేపటి నుంచి ఆ పనిలోను ఈ పనిలోను కాస్త హెల్ప్ చేయడానికి ఉండమ్మా. నేనేం చేస్తానే? ఒళ్ళు మోకాళ్ళు అన్నీ ఒకటే నొప్పులు. నా వల్ల కాదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఎవరు సాయం చేసినా చేయకపోయినా నాకు మాత్రం తప్పదు కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కర్మ. పాపం. అమ్మా, ఆద్య, హాయ్ రామా, ఏం చేస్తున్నావు? పాప పడుకుంది. ఇంట్లో పనులన్నీ ఇప్పుడే అయిపోయాయి, తెలుసు కదా. దీక్ష చేస్తున్నాను. ఎలాగైనా ఈ 3 రోజులు దీక్ష సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ నిధిని గుడి నుంచి నేరుగా గవర్నమెంట్కి చెందేలా చేయాలి. వాసుదేవ ఎమ్మెల్యే మనుషులందరినీ జైల్లో చెప్పకూడు తినేలా చేయాలి. ప్రస్తుతం నా ముందున్న టార్గెట్ ఇదొక్కటే ఆద్య. అక్కడ విశేషాలేంటి? యాక్చువల్లీ చెప్పాలంటే నవ్వొస్తుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అదేంటి, ముందు నుంచే మొదలుపెట్టు, విని నేను కూడా నవ్వుతాను. మనం ఆ రోజు శ్రీనుని పిక్ చేసుకొని ఎస్ఐని భయపెట్టి మామయ్యని బాబాయ్ని తీసుకొచ్చిన తర్వాత నిజం బయటపడిపోతుందేమోనని పిన్ని భయపడింది అనుకుంటా. అనగాదేవి హెల్ప్ తీసుకుంది. కానీ నిజం ఎప్పటికైనా తెలియాలి కదా. పిన్ని అడ్డంగా దొరికిపోయింది. పాపం పిన్ని ఆ క్షణంలో పెద్దనాన్న చూసే చూపులకి, ఆ తర్వాత బాబాయ్ కొట్టిన కొరడ దెబ్బలకి ఎక్కడ చచ్చిపోతుందోనని భయం వేసింది. బహుశా తన గురించి ఇంట్లో తెలియాల్సింది ఇంకా ఉన్నట్టుంది. అందుకే దేవుడు బ్రతికించాడు. మరి అనగాదేవి పరిస్థితి ఏంటి? ఇంకా ఏముంటుంది, అంతా అయ్యాక తల దించుకోవడం ఆవిడ వంత అయింది. పెద్దమ్మ చాలా పద్ధతిగా వెళ్ళి శారీ, పళ్ళు, ఫలాలు అన్నీ ఆవిడ చేతిలో పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని సాగనంపారు. ప్రపంచంలో ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకెవరికీ జరగదేమో. నువ్వు కూడా ఉంటే బాగుండేదనిపించింది రామా. ఐ మిస్ యూ. బాగుండేది, కానీ నేనిప్పుడు ఈ గుళ్ళో ఉన్న నిధి గురించి చేస్తున్న పోరాటం చివరి దశకు వచ్చింది కదా. దైవం ఎలా సంకల్పిస్తే నేను అలా చేస్తాను. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. జాగ్రత్త రామా. 3 రోజులు ఉపవాసం ఉండాలి అనుకుంటున్నావు, నిష్ఠగా ఉండాలనుకుంటున్నావు, చన్నీటితో స్నానం, కటికి నేల మీద నిద్ర అంటున్నావు. ఇవన్నీ తట్టుకొని నిలబడగలననే నమ్మకం అయితే నీకుంది కదా. సరే, ఉంటాను. సరేలే, బాయ్.